ఏలూరు జిల్లా నూజివీడు పోలీసుల కస్టడీలో మాజీ వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా నోరు విప్పారు. ముస్తఫా అతని కుమారుడు ముబషీర్ పొగాకు వ్యాపార కిడ్నాప్ కేసులో దాచిపెట్టిన సరుకు వివరాలను పోలీసులు తెలిపారు. గుంటూరు మంగళదాస్ నగర్లోని తన గోదాంలో దాచిన 14 బేర్ల పొగాకుతో పాటు వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కిడ్నాప్ కేసుకు సంబంధించి 10 మంది నిందితుల్లో 8 మందిని కస్టడీలో విచారించి దర్యాప్తు నివేదికను కోర్టుకు అందజేసినట్లు పోలీసులు తెలిపారు. కడిమి సూర్యచంద్రరావు అనే ఒక కొయ్యలగూడెం టొబాకో మర్చెంట్కి, అలాగే గుంటూరు ఎక్స్ ఎమ్మెల్యే గారైన మొహమ్మద్ ముస్తాఫా గారి యొక్క మధ్య ఉన్న వ్యాపార లావాదేవీల్లో ఉన్న నగదు తగాదాలకు సంబంధించి మన యొక్క టౌన్ పోలీస్ స్టేషన్ ఇలాకాలో ఒక కిడ్నాప్ కేసు ఒకటి రిపోర్ట్ అయ్యింది. ఆ కిడ్నాప్ కేసులో ఎవరైతే ఫిర్యాదు ఉన్నారో ఆయన ఎస్సీకి సంబంధించిన కులానికి సంబంధించిన వాడు కాబట్టి దానికి ఎస్సీ ఎస్టీ ఆ యొక్క కేసు కూడా నమోదయ్యడం జరిగింది. ఈ కేసులో దర్యాప్తులో మరి 10 మంది ముద్దాయిల దాకా గుర్తించడం జరిగింది. ఆ 10 మందిలో 8 మంది దాకా మనం ఇప్పుడు అరెస్ట్ చేసి మరి గౌరవ న్యాయస్థానం ముందు హాజరుపెట్టడం జరిగింది. దీంట్లో ముఖ్యమైన నేరస్తుడైన A1 అంటే మొహమ్మద్ ముస్తాఫా గారి యొక్క కుమారుడు, ఈయన పేరు ముబషీర్ అంటారు. ఈ ముబషీర్ గారు లేదా ఇలియాస్ బషీర్, ఈ బషీర్ గారిని అలాగే మొహమ్మద్ ముస్తాఫా గారి ఎమ్మెల్యే గారిని వీళ్ళిద్దరిని గౌరవ కోర్టు వాళ్ళు పోలీస్ కస్టడీకి 16వ తారీఖు నుంచి అలాగే 18వ తారీఖు దాకా ఇవ్వడం వల్ల ఈ నెల ఈ యొక్క రిపోర్ట్ని గౌరవ కోర్టు వారికి మేము సమర్పించి మరి ఫర్దర్ యాక్షన్ దీని మీద ముందుకు